చక్కగా తీసుకొచ్చి కింద పెడతారా? ఇది మాత్రం ఊరిని అట్లా లేచి వెళ్ళిపోవాలి. హరిప్రసాద్ రెడ్డి రాలా వస్తున్నాడా అసలు మామూలుగా? ఈ లెవెల్ చేస్తారా ఇక్కడ? ఓహో, అది ఒకంటే ఇక్కడ అలా పెడతారా? కళ్యాణ మండపం ఎన్ని అడుగులు అది మండపం? 20 రూపాయలు మండపం కడతారా ఆడ? అయితే నమో వెంకటేశాయ. కొండబెట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఇటీవల కాలంలో కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ యొక్క దేవస్థానం దశ దిశ మారిపోయింది. ఎందుకంటే దాదాపు ఇప్పుడు 10-12 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము స్థానికంగా కని విని ఎరుగని విధంగా గతంలో బేదా సోదరులు ఒక దిశకి తీసుకొచ్చారు, అంతటితోటి ఆగిపోయింది. మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణారెడ్డి గారి స్వశక్తితోటి ఆయన సంకల్పంతో ఈరోజు కోనేరు దాని యొక్క రూపాన్ని మార్చేశారు. రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి కోనేరుని డెవలప్మెంట్ చేయటం కానీ, అలాగనే బత్సు అమర ట్రస్ట్ వాళ్ళు పైన అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ పథకాలు, అలాగనే కళ్యాణ మండపం, రమేష్ రెడ్డి ఆక్వా కంపెనీ అధినేత రమేష్ రెడ్డి గారు ఈ యొక్క తూర్పు భాగంలో మెట్లు నిర్మాణం చేయటం, ఏదైతే మేము ఒక పక్క ప్రారీగోడ అందరి సహకారంతో దాతల సహకారంతో ఈ యొక్క కొండబెట్రగుంటని ఒక పెద్ద టూరిజం కేంద్రంగా మార్చబోతున్నారు. ఇది ఒక పర్యాటక కేంద్రంగా మారబోతుంది. మేమందరం కూడా స్థానికంగా ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి ఈ గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందులో హైందవ సనాతన ధర్మాన్ని మనం కాపాడాలంటే దేవాలయాలని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ సందర్భంగా ఈరోజు కొండబెట్రగుంటలో చూడండి, ఎన్నో రకాల యంత్రాలు ఇక్కడ దిగిపోయి ఉన్నాయి. రాత్రింబగుళ్ళు శ్రమ చేస్తున్నారు. ఒక పక్క కోనేరు అభివృద్ధి, ఒక పక్క మెట్లు అభివృద్ధి, ఒక పక్క కళ్యాణ మండపం అభివృద్ధి, ఒక పక్క కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ యొక్క ప్రారీగోడ నిర్మాణం, ఇవన్నీ నిర్మాణంతో పాటు రేపు ఫిబ్రవరి 26 నుంచి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్ని తిరుమలలో 11 రోజులు ఎలా చేస్తున్నారో అలాగా గతంలో అయితే ఇక్కడ 7 రోజులు చేసేవాళ్ళు బ్రహ్మోత్సవాలు. ఇప్పుడు అలా కాకుండా 11 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలనుకున్నారు. కాబట్టి చాలా శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. అయితే రాబోయే బ్రహ్మోత్సవాల్లో అధికారులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఇతర పెద్దలు అందరూ కూడా దీనికి ఎక్కడైతే బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతాయో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతులు కల్పించే దాంట్లో ఇప్పటి నుంచి అధికారులు స్పీడప్ అయ్యి ఆర్టీసీ బస్టాండ్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో, తర్వాత రోడ్డు ఇక్కడ బంద్ అవుద్ది కాబట్టి పాతబెట్రగుంట నుంచి వచ్చే రోడ్డు, ఆ గౌరవారం మీద వచ్చే రోడ్డుని ఇప్పుడే ఎక్స్టెన్షన్ చేసి అధికారులందరూ కూడా వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ గురించి కూడా త్వరలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని త్వరలో ఇంకొక 2 నెలలు కూడా లేదు బ్రహ్మోత్సవాలు. కాబట్టి అన్నదాన కేంద్రాలు ఎక్కడ పెట్టుకోవాలా, ఈ కొట్లు ఎక్కడ పెట్టాలా అనేది కూడా అందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ, ఈ యొక్క అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించి ఇంకా దాతల ముందుకొచ్చి వాళ్ళ యొక్క జీవితంలో మనం ఒక దేవాలయానికి చేసింది ఎప్పుడూ వ్యర్థం కాదు.
ఎంత కోట్లు సంపాదించుకున్నా, ఎన్ని లక్షలు సంపాదించుకున్నా, ఎంత మనం బిడ్డలకి సమకూర్చి పెట్టినా, ఒక దేవాలయానికి మనం చేసిన దానం భగవంతుడు ఎప్పుడూ కూడా భగవంతుడు మనకు సపోర్ట్ చేస్తాడు. మన బిడ్డలకు కూడా వంశపారంపర్యంగా కూడా మంచి గౌరవ ప్రతిష్టలతో పాటు వాళ్ళ కుటుంబాల సుభిక్షితంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఇప్పుడే అసలు ఎంత చక్కగా ఈ యొక్క అభివృద్ధి జరుగుతుందో. కాబట్టి ఒక్కసారి ఎమ్మెల్యే గారికి కానీ, అధికారులకు కానీ, ఇతర సోదరులందరికీ ఇక్కడ ధర్మం నిర్వహించే కార్యక్రమం అందరూ వాళ్ళకు కూడా దాతలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా నేను కొండబెట్టకుంట సందర్శించడానికి వచ్చిన సందర్భంగా నేను ఈరోజు మీడియాతో SR న్యూస్ వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు.